ప్రజలకు ఏం చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అండగా లేరు అని విమర్శిస్తూనే ఉన్నారు కదా బాబు. వాళ్ళ చేతికి పెత్తనం పెట్టినాడు వాళ్ళే అంటున్నారు. మళ్ళీ అక్కడ తింటున్నారు, చంద్రబాబు డబ్బులు తింటున్నారు, పని చేస్తున్నారు, బయట పోయామంటారు. చంద్రబాబు ఎప్పుడు వేసాడు ఉద్దురుడు అని చెప్తున్నారు వాళ్ళు. అయినా అంతా కనిపెట్టలేము. సార్కే తెలియాలి, అంతా సార్కి తెలిసి నిలబెడితే మమ్మల్ని అందరం పాత మనుషులు బాగా నిలబెట్టుకుంటే ఆయన పేరు నిలబడిపోతుంది. వచ్చే ఎలక్షన్ కూడా అతనే గెలుస్తాడు. ఇట్లా అమ్మ ఒడి దుడ్లు పిల్లలకి వేసే, పెళ్ళిళ్ళకి వందానం వేసే, అది వేసే ఖచ్చితంగా గెలుస్తాం. మరి బాబాయ్, మరి జగన్ గారు ఉన్నప్పుడు రేషన్ వ్యాన్ ఇంటి దగ్గరికి వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతి మరలా తీసుకొని వచ్చారు. 15 రోజులు టైం పెట్టి ఈ 15 రోజులు ఎప్పుడైనా మీరు డిపోకి వెళ్ళి తీసుకోవచ్చు అని అన్నారు కదా, మీకు ఏ పద్ధతి నచ్చింది? ఇదే మంచిది అమ్మ. ఇప్పుడు ఇతను చంద్రబాబు చెప్పిందే మంచిది. జగన్ గారు ఇంటింటికి వేస్తామన్నారు, వేయలే. ఎవడో ఒకడు ఇంటి దగ్గర వేసి అందరూ సంచలు పట్టుకుపోయి అన్నట్టు మోసుకురావాలి. ఇతను పెట్టేదే అప్పటి నుండి పాత పద్ధతే మంచిది. ఇది మంచిది. బియ్యం మాత్రం రేషన్ బియ్యం మంచిది. బాబాయ్, మరి సంవత్సరం అవుతుంది కదా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, ఈ సంవత్సరం వరకు పరిపాలన మీకు ఎలా అనిపించింది? మాకు బాగానే ఉందమ్మా. ఏమంటే పాత వాళ్ళని మా జిల్లా కర్నూలు జిల్లా ఒకటే కాదు, అన్ని జిల్లాల ఫస్ట్ ఉన్న వాళ్ళు వెనక దొబ్బినారు. ఎవడెవడు వైసీపీలో బాగా తిన్నాళ్ళు మరి వాళ్ళే ముందు వచ్చి నిలబడినారు. అది మాకు బాధ. చంద్రబాబు నాయుడు అది ఒకటోటే కనబెడితే మేము మిగిలిపోతాం. లేదంటే మరి కూలి దుడిచేది తప్పదు. మేము జైలు దుడుస్తాము, కూలి దుడుస్తాము అంతే. ఈరానమ్మ కామలదొడ్డి కోసి మండలము. బాబాయ్, మరి తల్లికి వందనం పడిందా? పడిందమ్మా. ఎంతమంది మనోళ్ళ మనవరాళ్ళ? మనరాళ్ళు మనమంగలు పడినావమ్మా. ఎంతమందికి పడి? 8 మందికి పడినావమ్మా. 8 మందికి? అవునమ్మా, 8 మందికి పడినావి. 8 మందికి పడినవి. ఇంకా 4 పడలేదు. పడతావని చెప్పినారు. చాలా మందిలే పడతామని చెప్పినారు. హ్యాపీయా? మరి 8 మందికి పడి? 8 మందికి పడినాం. మరి మా పార్టీకి పని చేసినాం అప్పుడు. వాళ్ళకి మాకు మంచిదే చేస్తారు కానీ చెడ్డ చేయరు. బాబాయ్, మరి చంద్రబాబు నాయుడు గారు చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వేసి చూపిస్తానన్నారు. నిజంగానే వేసారా? వేసారమ్మా, వేసారు. మాట మీద నిలబడినారమ్మా. ఇంకా 4 పడతావని కూడా చెప్పినారు. పడినావు, ఇంటికి రాలేదు డబ్బులు. ఇంకా తీసి చూసినారు బ్యాంకులో. ఉందంటే డబ్బు వచ్చిందిలే, రోజు కింద ఇస్తామన్నారు బ్యాంకులో. మరి ఎలా అనిపిస్తుంది బాబాయ్, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఏవేవైతే చెప్పారో మరి అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఇస్తున్నారమ్మా అన్ని పెద్ద స్థానము. మా ఊర్లో ఇప్పుడు మేము కష్టపడినాము అప్పుడు పార్టీ లేకున్నప్పుడు. ఇప్పుడు ఏమో వైసీపీలో వాళ్ళు అప్పుడు డబ్బులు తిన్నారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళే పెద్దలై మాకు పంచుతున్నారు. మమ్మల్ని వెనక్కి కూర్చొని పెట్టి వాళ్ళ ముందు పెట్టినాడు. రాఘవేంద్రరెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే కదా, వైసీపీ వాళ్ళే ముందు ఉన్నారు. మేము ఏం మాట్లాడడానికి లేదు ఊర్లో. కొంచెం ఇలాంటివి కూడా చూసుకుంటే ఈ గవర్నమెంట్లో ఇంకా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు పాత మా మనుషులు ఎవరు, మా కష్టపడిన వాళ్ళని మనం చూస్తామంటే ఇంకా బాగుంటుంది. బాబాయ్, మరి ఇప్పుడు పింఛన్లు కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్లే కానివ్వండి, మత్స్యకారులకు కానివ్వండి, ఇప్పుడు చూసుకుంటే మరి తల్లికి వందనం, నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మరి ఫ్రీ బస్సులు అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా బాబాయ్. అయినా అపోజిషన్ వాళ్ళు ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది?